భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఇది 2వ శ్లోకం 108. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞః అక్షర ఏవ చ. ఈ ఏవచ అనేది కూడా వ్యాసమహర్షి కేవలం ఏదో అక్కడ ఇంకా 2-3 అక్షరాలు రావాలి, మళ్ళీ ఓ నామం ఏం పెడతాం ఏవచ అందాం అన్న వ్యవహారాలు కాదు. అలాంటి అవసరం వ్యాస వాల్మీకాదులకు రాదు. ఒకటి. రెండవది, ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే విష్ణు సహస్రంలో ఏకాక్షర నామాలు కూడా ఉన్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి. ఓ నామం అక్కడ చేర్చేయచ్చు. అలా చేర్చకూడదని ఏం లేదు. ఒక శ్లోకంలో 8 కాదు, 9, 10, 11, 12, 13 నామాలు ఉన్న శ్లోకాలు కూడా ఉన్నాయి. అంచేతన ఈ నామాలు మనం చదువుకుని అర్థం చేసుకునేటప్పుడు ఈ ఏవ చ తు లాంటి మాటలకు కూడా అక్కడ ఆ చకారం ఆ తుకారం రావడంలో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది, లేకుండా అది వాడరు. ఈ యావచకి ఏమిటో అక్కడ చూద్దాం. మన యావాలన్నీ తీర్చేసేటువంటి ఏవ ఏమిటో అక్కడ చూద్దాం. భూతాత్మ, భగవంతుడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆత్మ అంటే శరీరము, మనస్సు, అధ్యాత్మ 3 చెబుతారు. ఎందువల్ల ఆయన పవిత్రమైనటువంటి మనస్సు లేదా పవిత్రమైన ఆత్మ కలవాడు అంటున్నారు? మనం కాలేకపోతున్నాం. ఎందుకంటే మనం పాతాత్మ కాబట్టే ప్రేతాత్మ. పాత విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటాం. కాస్త ఎప్పుడు మన ఆలోచనను మనం పరిశీలించుకుని కాగితం తీసుకుని రాస్తే పరమ కంపుగా ఉంటుందండి. పరమకంపు అనేది ఎటువంటి సమాసం అంత కంపుగా ఉంటుందండి. దుష్ట సమాసం, వైరి సమాసం అంటారు దాన్ని. పరమకంపు ఏమిటి అదంతే. భూతాత్మ ఎప్పుడవుతామంటే దీనికి వ్యాఖ్యానం చేస్తూ జగద్గురువులు కేవల నిర్గుణః అన్నారు. కేవల నిర్గుణలమైనప్పుడే భూతాత్మలు అవుతాం. దీన్నే చిత్తశుద్ధి అన్నారు. చిత్తం ఖాళీ అయిపోవాలి. శుద్ధి అంటే ఖాళీ, పరిశుద్ధి చేయడం. పరిశుద్ధం వేరు, శుభ్రం వేరు, శుచి వేరు. చిత్తశుద్ధి ఖాళీ అయిపోవాలి. మనం వాడుకలో శుభ్రం వేరుగా వాడతాం, శుద్ధి వేరుగా వాడతాం. ఇవాళ ఏదో ఇల్లు శుభ్రం చేసుకున్నాం అంటే అర్థం వేరు. ఇవాళ మా ఇంట్లో శుద్ధి అండి అంటే అర్థం వేరు. శుభ్రం చేసుకున్నప్పుడు వస్తువులు పక్కన పెట్టి తుడుస్తాం, పైకి ఇలా ఎత్తి కింద నుంచి తుడుస్తాం. ఇప్పుడు ఆ ఎత్తే అవకాశం లేదు. 6x7, 8x9 భర్త ఇంటూ భార్య మంచాలు వచ్చాయి ఇక్కడ. అందుకే శుభ్రత కూడా లేదు, కింద దోమలు జరుగుతున్నాయి. అది అలా అట్టి పెట్టండి. శుభ్రం చేసేటప్పుడు మనం ఓ పక్కకి పెట్టి ఎత్తి తుడుస్తాం. కానీ శుద్ధి నాడు గమనించండి, అన్నీ తీసేస్తారు బయటికి, వీలైతే కడిగేస్తారు మొత్తం. కనీసం పసుపు నీళ్ళు చల్లుతారు, జల్లాలి. లేదా క్రిములు, బ్యాక్టీరియా, అందుకోసం చెప్పారు అది. ఈ ఆచారాలు 2 రకాల శుభ్రత శాస్త్రీయత ఉంది. అందుకే బయట పెట్టేస్తారు. ఎందుకంటే అందరూ అలాంటి మనుషులే. ఆ బంధం ఉన్నవాళ్ళే వస్తారు కదా. అప్పుడు 11 రోజులు ఉంటారు అక్కడ. అంచేత మొత్తం ఖాళీ చేయడం. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఉండే ఆలోచనలన్నీ ఖాళీ చేయాలి. అప్పుడే భూతాత్మ. ఆయన మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కాబట్టి తరంగాలు లేని పాలసముద్రంలో ఆయన ఉంటాడు. తరంగం అంటే ఆలోచన, పాలసముద్రం మన మనస్సు. దానికి ప్రత్యేకగానే ఆ విషయం చెప్పారు. పాలసముద్రంలో ఎందుకు ఉంటాడు, ఇంకే సముద్రంలో ఎందుకు ఉంటాడు అంటే పాలసముద్రంలో తరంగాలు ఉండవు. పాలసముద్రం మనస్సు, అది స్వచ్ఛంగా ఉండాలి, ఏ ఆలోచనలు ఉండద్దు. ఈ ఆలోచనలు లేకపోతే స్వచ్ఛంగానే ఉంటుంది. మంచి ఆలోచన స్వచ్ఛం అనద్దు. మంచి అనుకునేదానికి ఎప్పుడు పాక్షికత ఉంటుంది. రిలేటివ్ థియరీ అంటారు ఐన్స్టీన్ది, సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఆ సాపేక్షత ఉంటుంది కొంచెం. మంచి అంటే ఏమిటి? మంచి ఎంతవరకు మంచి? మన జీవితాల్లోనే ఒకప్పుడు మనం మంచి అని భావించిందని ఇప్పుడు చెడ్డ అని భావిస్తాం. ఒకప్పుడు చెడ్డ అయింది, ఇప్పుడు మంచి అవుతుంది. మనకి మంచి అయింది, ఇంకోరికి చెడ్డ అవుతుంది. మనకి చెడ్డ అయింది, ఇంకోరికి మంచి అవుతుంది. అందుకని మంచికి కూడా సాపేక్షత ఉంది. మంచి చెడ్డలు కాలాన్ని బట్టి నిర్ణయించబడతాయి. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండడం మంచిదిగా భావించారు, తర్వాత చెడ్డదిగా భావించారు, ఇప్పుడు మళ్ళీ మంచిదిగా ప్రచారం చేస్తున్నారు విచిత్రంగా. శ్రామిక కుటుంబాల్లో ఎప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండడాన్ని కోరుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే వ్యవసాయం చేసుకునేవారు. 9 పిల్లలు ఉంటే 9 4 పనులు చేస్తారు, వ్యవసాయం సుఖంగా ఉంటుంది, కూలీళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకున్నారు. ఇవాళ వాళ్ళు కూడా మనకి మళ్ళీ శుభ్రంగా శస్త్రచికిత్సలు చేయించుకుని 1-2 మొదలుపెట్టాక వ్యవసాయాలు ఆగిపోయినాయి. కూలీళ్ళకి డబ్బులు ఇచ్చుకోలేక మానేస్తున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు పిల్లలు ఉండడం మంచిదంటామా చెడ్డదంటామా? కాలాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. అంచేత మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనే 2 అనుకున్నవి ఖాళీ అయిపోతేనే భూతాత్మ. ఆయనలో ఆ 2 ఉండవు.
కాబట్టి రావణాసురుడు ఎంత లోకాలను దహించేస్తూ ఉన్నా, హిరణ్యకశ్యపుడు ఎంత దహించేస్తూ ఉన్నా దేవతలు వెళ్ళి చెప్పే వరకు మాట్లాడు. అదేమీ నిర్లక్ష్యం కాదు. ఆయన మనసులో ఇవన్నీ ఉండేది. ఆ రావణాసురుడు కూడా ఆయన స్వరూపమే. భూతభృద్భావ. ఈ భూతకృత్తులు ఆయన లేడా? అదో లేలా, అదో నాటకం. కొందరు కర్మఫలాలు అనుభవింపబడాలంటే రావణాసురుడు పుట్టాలి. వారికి మన దేవతలు వచ్చి ప్రార్థించగానే ఎందుకు ఒప్పుకున్నాడు? అది ఆయన కర్తవ్యం. భగవంతుడు ఉన్నది ఎందుకు? మానవుల వల్ల కానప్పుడు ఆ పని చేయడానికేగా. మనం కూడా అలవి కానప్పుడే దేవుడా నా వల్ల కావట్లేదయ్యా అంటాం. మన వల్ల అయితే మనం చేస్తాం. అంచేది మనం కూడా పూతాత్మలం కావాలంటే వీలైనంత వరకు అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేయాలి. వస్తున్న ప్రతి ఆలోచనని పరిశీలన చేసుకుని, అసలు ఆలోచనని పరిశీలన చేయడం మొదలు పెడితే ఆలోచన ఉండదండి. ఇది రహస్యం. ఆలోచనని పరిశీలించడం మొదలు పెడితే ఆలోచన ఉండదు. అప్పుడు పూతాత్మలం అవుతాం. అందుకే రమణ మహర్షి జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందేలు ఎనబగును, అది ఏ తపస్సు అన్నారు. ఎంత చక్కగా చెప్పారు. ఏదో నమశివాయ నమశివాయ అంటారు, మీరు జపం చేస్తున్నారు, మంచిది. ఆ నమశివాయ నకారం మకారం ష ఎక్కడి నుంచి వస్తున్నాయి గమనించండి. ఆ లోతుకి వెళ్ళండి. ఆ దృష్టి మా కళ్ళు మూసుకుని ఆ లోతుకి వెళ్ళండి. దాన్ని గమనించడం మొదలు పెడితే పరికించు మనస్సు అందేలేని మగను, ఈ మనస్సు ఆగిపోతుంది. అదే తపస్సు. ఇంకప్పుడు శరీరం తెలియదు. శరీరాన్ని ఏదైనా రాసుకున్నా కూడా తెలియదు. అది పోతాత్మ. ఆ స్థితికి మనం క్రమంగా చేరుకోవాలి. భగవంతుడు ఉంటాడు, ఆయన గొప్పవాడు, మనం ఆయనకి దండం పెడుతూ కూర్చుందామని కాదు. దండం పెట్టడం ద్వారా నేర్చుకోవాల్సింది ఇది. పరమాత్మాచ శుద్ధ ముద్ధ బుద్ధస్వరూపము అన్నారు. శుద్ధ ముక్త బుద్ధస్వరూపం, శుద్ధ బుద్ధ ముక్తస్వరూపం. పరమ ఆత్మ. అన్నం పరమాన్నం, అర్థం పరమార్థం, అంతరంగం పరమాంతరంగం. శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం అంటారు శంకరాచార్య శివానంద లహరిలో. అంతరంగం అంటే మనది, పరమాంతరంగం అంటే విశ్వమంతా వ్యాపించిన మనస్సు. ఆ విశ్వమంతా వ్యాపించిన మనస్సులో ఓ మొక్కే మన మనస్సు. ఈ మొక్కకి ప్రత్యేకంగా ఏదో ముఖ్యమంత్రిలాగా మనం ఓ ముఖ్యమంత్రి అంత దర్పం ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి దర్పం ప్రదర్శించిన అర్థం ఉంది, మనకెందుకు? మనం ఓ మొక్కమంత్రి. ఈ మొక్కకే పెద్ద దర్పం. నేను, నా శరీరం, నా ఆస్తిపాస్తులు, మా ఆవిడ, మా ఆయన, మా పిల్లలు, మా వాళ్ళే. అయ్యి బాబోయ్ ఎంత పొడుగో. అందువల్లే మనం శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులం కాలేం, పరమాత్మలం కాలేం, ఒట్టి ప్రేతాత్మలం అవుతాం. లేదు పాతాత్మ కొత్త ఆత్మ ఏవో ఉంటాయి, కానీ పరమాత్మ కాదు. ఆయన శుద్ధ బుద్ధ ముక్త. శుద్ధిగా ఉన్నవాడు ముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఏం అంటుకోలేదు శుద్ధం. మనం చొక్కా చూసుకున్నాం, శుద్ధంగా బాగుందండి, తెల్లపావురన్నా ఉన్నారండి, తెల్లబట్టలు మెరిసిపోతుంటే అంటాం. అంటే ఏం అంటుకోలేదు. దానికి ఏదో పొరపాటు మసి అంటే అంతా బాగుంది, కానీ అక్కడ అదేమిటి అంటే అయిపోయింది, శుద్ధం కాదు. అలాగే బుద్ధ శబ్దం, బుద్ధుడు మేలు కొనడం, అదే ప్రబుద్ధత. ఎప్పుడు జాగరూకంగా ఉండడం అంటే మనస్సును గమనించుకుంటూ ఉండడం. మనసును గమనించి క్షణక్షణంబునన్, ప్రతి క్షణం మనస్సు ఏదో ఆలోచిస్తుంది, దాన్ని మనం గమనించడం మొదలు పెడితే ఆలోచన అయిపోతుంది. మనం దాంట్లో లీనమైపోకూడదు. ఇది బుద్ధ. అప్పుడు ముక్త. శుద్ధంగా ఉండి జాగరూకంగా బుద్ధంగా ఉంటే ముక్త. మంచిది. బుద్ధం శరణం గచ్చామి అని బౌద్ధులు ప్రచారం చేయడంలో కూడా ఉద్దేశం ఎప్పుడూ మెలకుగా ఉండు, ఎప్పుడూ మెలకుగా ఉండు. ఏదో శరణాగతి మాట కాదు, అది కడమి పడిపోవడం కాదు ఎంతసేపు. పూతాత్మ పరమాత్మాచ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ముక్తానాం పరమాగతి. ముక్తి చెందిన వాళ్ళందరికీ పరమమైనటువంటి గతి. గతి శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం కాబట్టి పరమా అని వాడాడు. అదే పుల్లింగ పదం ఏదైనా అక్కడ ఉంటే పరము అని వాడతారు. అదే నపుంసకలింగ పదం ఉంటే పరమం అని వాడతారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ. అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి, చాలామంది పొరపాటు పలుకుతున్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. ఖచ్చితంగా పరబ్రహ్మ అని దీర్ఘం తీసేయకూడదు. పరం బ్రహ్మ. ముందు గురుర్బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, గురుర్విష్ణు చతుర్భుజుడైన విష్ణువు, గురుదేవో మహేశ్వర త్రినేత్రుడైన శివుడు. అక్కడ ఆ మూడింటికి అర్థం అదే. తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఈ గురువు
ఈ ముగ్గురికి కూడా అతీతులైనటువంటి మూలమైనటువంటి పరం బ్రహ్మ. అక్కడ బ్రహ్మ శబ్దం నపుంసకలింగంగా చెప్పడం వల్ల తత్వ తపో వేద యోగ వాచకం, తత్వము తపస్సు వేదము యోగము అనేటువంటి అర్థాలు కనుక తెలియజేస్తే బ్రహ్మ శబ్దం అమహద్వాచకం అవుతుంది, నపుంసకలింగం అవుతుంది. అందుకని పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరం బ్రహ్మ అనాలి. దీపం సర్వతమోపకం దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప అది సంబోధన, నమోస్తుతే. ఇవి తెలుసుకుని చదివితే ఎంత బాగుంటాయండి. ఏదో గుడ్డి పాఠం, వారు చదివారని వీరు, వీరు చదివారని వీరు, శృత పాండిత్యం అంటారు దీన్ని. ఈ శృత పాండిత్యాలు వికృత పాండిత్యాలు అవుతాయి. ఏదో ముందు విన్నాం సభలో బాగుంది, తర్వాత అది ఎక్కడిది ఏమిటి తెలుసుకుందాం, చదువుకుందాం. సొంత తెలివితేటలు ఎంత పెరుగుతాయండి. అందుకు ప్రయత్నం చేయాలి. ముక్తానాం పరమాగతి, మతి శబ్దం గతి శబ్దం స్త్రీలింగాలు. అందుకని పరమాగతి. ఏమిటి పరమాగతి? పరమాంతరంగం అంటే చెప్పుకున్నాం, మొత్తం అంతా నిండిన మనస్సు. అలాగే ఇంకా మొత్తం అంతా ఉన్నటువంటి ఏకైక గతి, ఇక అంతకుమించినటువంటి గతి లేదు. గత్యంతరం లేక పొందవలసింది కాదు అది, అసలు ఉన్నదే అది, ఉన్నదే అది. ఎందుకని ముక్తానాం పరమాగతి అని విష్ణువు గురించి చెబుతున్నారు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవద్గీతలో. ఎక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ జన్మ కర్మ పరంపరలో పడడో అదే నా లోకం అన్నాడు. లోకం అనగానే ఓ సిమెంటు కట్టడం చెప్పేయకూడదు అక్కడ, ఓ ద్వీపం, ఓ తీరం, ఓ కొండ చెప్పకూడదు. అవి ఏ ఉన్నా అవన్నీ పదార్థాలే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటే వైకుంఠాన్ని గురించి కానీ కైలాసాన్ని గురించి కానీ చెప్పిన మాట కాదు అది. దేని గురించి చెప్పిన మాట దక్షిణామూర్తి స్తోత్రం చదివితే అర్థమవుతుంది. అదే ఇక్కడ ముక్తానాం పరమాగతి, ముక్తి పొందినవాడు తిరిగి రాడంటే ఏమవుతాడండి? ఇంతవరకు మనం ఇలా మాట్లాడుతున్నాం, దీనికి ఏదో ఓ పేరు పెట్టాము, మగవాడన్నాం, ఓ కులం అన్నాము, మతం అన్నాం, ఏదో అన్నాం, పొడుగన్నాం, పొట్టన్నాం, అది ఉందన్నాం, ఇది లేదన్నాం, ఇన్ని వ్యాఖ్యానాలు చేశాం కదా. ఈ జీవుడు ముక్తి పొందడం అంటే ఏమవుతాడంటే అసలు ఎప్పుడైనా ఆలోచించామా? ముక్తి 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 అని ఏదో అయోమయంలో ఉంటున్నాం కానీ అదేదో గొప్ప పదార్థంలాగా. అసలు అది ఏమిటో తెలిస్తే కావాలో అక్కర్లేదో తెలుసుకుందాం, అక్కర్లేదంటే వదిలేద్దాం పోని. కానీ దాని విషయం లోతుల్లోకి వెళ్ళి తెలిసాక అది తప్ప ఇంకేం వద్దనిపిస్తుందండి, అది తప్ప ఇంకేం వద్దనిపిస్తుంది. అంత గొప్పది. ఎందుకని? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే, సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే. యస్యేవ స్ఫురణం, ఏ పరమాత్మ యొక్క స్ఫురణ, స్ఫురణ అంటే తోచుట, హృదయంలో స్ఫురించుట, తోచుట. అవధానాల్లో మాకు సద్యస్ఫూర్తి సద్యస్ఫురణ అంటారు. అది సాహిత్యపరమైన విషయాలు. ఆత్మపరమైనదేనా అంతే, అది అధ్యాత్మ సాహిత్యం. సదాత్మకం, ఆ స్ఫురణ ఎటువంటిదంటే సదాత్మకం, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి లేకపోవడం అనే స్థితి లేదు అసలు. అసత్కల్పార్ధగం భాసతే, ఏం ప్రయోగం అండి. సదాత్మకం అక్కడ కకారం, అసత్కల్పార్ధగం ఇక్కడ గకారం. సదాత్మకం అంటే సదాత్మకమై ఉండడం, అసత్కల్పార్థగం అంటే అసత్గా కల్పింపబడినటువంటి అర్థాన్ని గమించడం, చేరుకోవడం. గాల్లో అంత తేడా ఉంది. పద్యంలో ఎతి కుదిరినంత తేలిక కాదు ఇది. సదాత్మకం అసత్కల్పార్థగం, అదే తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఈ సృష్టి అసత్తు, పరమాత్మ సత్తు. అది సత్యం, ఇది కల్పన. కల్పములన్నీ కల్పనే, దాని పేరే కల్పన. అదో కల్పన థియేటర్, పెద్ద విషయం. ఏదో సినిమా చూస్తాం, బయటకు వస్తాం, జీవితం అంతే. ఓ సినిమా చూస్తాం, ఆ సినిమాలో మనమే నటించాం, దాన్ని మనమే చూసాం. నటించేవాడు సినిమా చూడ్డా? అసత్కల్పార్థ గమ్ అంటే, గమ్ అంటే అక్కడ దాంట్లో ప్రవేశించు, తదేవాను ప్రావిశతు. అసత్తు కల్పింపబడింది అయినటువంటి ఈ సృష్టిలో అది ప్రవేశించడం వల్ల ఇలా కనపడుతోంది తప్పితే నిజానికి ఇది లేదు, అదే ఉంది. ఆ స్ఫురణ కలగాలి, ఆ సదాత్మకమైన స్ఫురణ, అదే అసత్కల్పార్థకం. అసత్కల్పార్థకం భాసతే, అది అలా భాసతే, తద్భాసతే ఏవ నతు వర్తతే. అది అలా కనిపిస్తోంది. భాసతే అంటే ప్రకాశిస్తోంది, కనిపిస్తోంది. అలా ఉండట్లేదు. కనిపించడం వేరు, ఉండడం వేరు కదండి. మనం ముఖానికి ఏదో రంగు వేసుకుంటే ఒకలా కనిపిస్తాం, అలా ఉంటాం. అనేది రంగు జరిపిస్తే మన స్వరూపం వేరు. కొంతమంది అమ్మో ఆయన అలా కనిపిస్తాడు కానీ చాలా గట్టివాడు అంటే ఆ గట్టిదనం ఏదో వేరే ఉంది, అది కనిపించట్లా.
అంతే కదా. అంటే కనిపించిన దాన్ని బట్టి అలాగే ఉన్నాడు అనుకుందుకు వీళ్ళ భగవంతుడు ఈ ప్రపంచం రూపంలో మనకు కనిపిస్తున్నాడు. కానీ ఇది అసత్తు, కల్పము, అర్ధగం. ఆయన సదాత్మకం. అంటే ఆ సదాత్మకమైన స్వరూపంలోకి మనం ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలంటే ప్రవేశించడం ఏమిటయా పిచ్చివాడ, సాక్షాత్ తత్వమసి, అది నువ్వే. అంటే మనం అని ఏది అనుకుంటున్నామో అది ఏది మనం కాదు. నేనన్నది నీవు కాదు, నీవన్నది నేనురా అంటారు బ్రహ్మంగారి తత్వాలు. నేనని దేని అనుకుంటున్నావు, అది నువ్వు కాదురా. నీవు అంటున్నావు, అది నేనేరా చూసుకో అన్నట్టు. అర్థమైతే అంతే. సాక్షాత్ తత్వమసి, ఆ తత్వం నువ్వు చేరుకోవలసింది కాదయ్యా, నువ్వు అదే. అనవసరంగా ఇటు చూసి ఈ భ్రమంలో పడి ఇది అనుకుంటున్నావు. వేదవచస, అటువంటి వేదవాక్యాలతో యో బోధయత్యాశ్రితాన్, ఆశ్రయించినటువంటి వృద్ధులు, జ్ఞానవృద్ధులైనటువంటి శిష్యులకు ఎవరు బోధ చేస్తున్నారు. యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ, ఏ తత్వం మనకి సాక్షాత్కారం అయితే అది మనమే అన్న విషయం అర్థమైతే, భవేత్ న పునరావృత్తికి భవాంభోనిధౌ, ఈ జీవితం అనేటువంటి అంభోనిధౌ సాగరంలో పునరావృత్తికి తిరిగి రావడం, తిరిగి ప్రవేశించడం అనేది నా భవేత్ జరగదో, అటువంటి గురుతత్వానికి నమస్కారం అన్నాడు. ఇది ముక్తానాం పరమాగతి. యద్గత్వాన్ని నివర్తంతే అంటే అది నిర్గుణము, నిరాకారము, నిరంజనం, అటువంటి స్థితి. అది లోకం అనడానికి కూడా లేదు. లోకం అనే మాట మీరు గమనించండి. లోకం నశిస్తుంది అని చెప్పడానికి లోకం అనే మాట చాలు. లోకం అంటే లుక్కు, సంస్కృతంలో లుక్కు, ఇంగ్లీషు లుక్కు ఒకటే. చూడడమే లోచనం. లోచనం అంటే చూసేదేగా కన్ను. ఇంగ్లీష్లో కూడా లుక్కే. అందుకే ఆంగ్లో ఇండియన్ లాంగ్వేజెస్కి మూలం ఒకటే అని చెప్పేది నేను. భాషాశాస్త్రవేత్తలు అందరూ చెప్పేది అదే. మనం అటు ఇటు ఆ భాషాశాస్త్రం, భావశాస్త్రం ఏదీ సమగ్రంగా చదవకపోవడం వల్లే మిడిమిడి జ్ఞానంతో ఉన్నాం. ఏ ఒక్క శాస్త్రం చివరికి ఎక్కాలు సమగ్రంగా చదివినా ప్రపంచం అంతా అర్థమైపోతుంది. అవసరం కోసం ఏదో కొద్దిగా చదవడం, ఇక మొత్తం తెలుసున్నట్టు మాట్లాడటం. నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా ఏది చదవాలో తెలుస్తుంది. ఏదో సంపాదిస్తాం, చదువుతాం. ఏదో ఒకనాటికి ఆ ఏకత్వం అర్థమవుతుంది, అయిపోయింది, ఇంకా ఆపేస్తాం. అందుకని పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతికి, అంటే మనమే ఆ స్థితి మనమే అని తెలుసుకుంటే ఇక మిగిలినవన్నీ అవే పోతాయి. మనం ప్రత్యేకించి పోగొట్టవలసింది, ప్రయత్నించవలసింది ఏం లేదు. న బంధో న మోక్షో న ముక్తో న బద్ధో అంటారు శంకరాచార్య స్వామి స్తోత్రం చివరలు. బద్ధుడు ఉంటే కదయ్యా ముక్తుడు అవడానికి, బంధం ఉంటే కదయ్యా మోక్షం ఉండడానికి, అన్నీ నువ్వు కల్పించుకున్నావు. ఇవి తెలుసుకోగలిగితే చాలు. అందుకే జ్ఞానమే మోక్షం. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. భగవంతుడు అవ్యయ. వ్యయం అంటే మనకి తెలుసు. అవ్యయ, వ్యయము కానివాడు అంటే నశింపనివాడు, ఎప్పుడూ ఉండేవాడు. ఏమంటే ఒక రూపం అనేది ఉంటే ఎప్పుడూ ఉండడం సాధ్యమేనండి. అసలు ఎవరు ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది ఈ విషయం. ఆ రూపం ఉంది అంటే ఆ రూపం ఎప్పుడు అప్పుడు వచ్చిందా లేదా. దానికి 3 కళ్ళు ఉండని, 6 కాళ్ళు ఉండని, 7 వేళ్ళు ఉండని, ఎంత వర్ణించని, ఎంత దివ్యమంగళ స్వరూపం అనని, దాని ఎప్పుడప్పుడు వచ్చిందా లేదా, లేకపోతే ఎప్పుడు ఎలా వచ్చింది అది. ఆ రూపమే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటే ఆ రూపం నుంచి మిగిలిన రూపాలు ఎలా వస్తాయి. ఈ రూపాలు పుట్టాలి అంటే ఆ రూపాలు కలవాలి. అందులో ఏదో ఒక ప్రక్రియ, ఒక కెమిస్ట్రీ అదంతాను. సినిమాల్లో కూడా కెమిస్ట్రీ వాడుతున్నారుగా, రసాయన ధాతువులు, అంతకంటే ఉంది. దాని ద్వారా ఓ శిశు నిర్మాణం. భగవంతుడు అలాంటి పదార్థం కాదు. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ నశించిపోవడం చూస్తున్నాం మనం. కానీ ఆయన అవ్యయ. అందుకే వ్యాకరణం మీకు అర్థమైతే, భాష అర్థమైతే, వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. అవ్యయం వ్యాకరణంలో ఉంది. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. తెలుగులో చెప్పాలంటే అయ్యో, ఆహా, కదా, ఇవి అవ్యయాలు. దానికి లింగము లేదు. అయ్యో స్త్రీలింగమా పుల్లింగమా ఏదైనా అవుతుంది. దానికి వచనము లేదు. ఆహా అని ఒక మాట, అది ఏకవచనమా బహువచనమా ఏదైనా ఆహాయే. దానికి విభక్తి ఆహా చేత, ఆహా యొక్క, ఆహా వలన, ఆహా లోపల ఉండదు. అంచేది లింగవచన విభక్తులు లేనిది అవ్యయము. భగవంతుడు అవ్యయక. ఆయనకి లింగము లేదు. ఆయన పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు. ఆయనకి వచనము లేదు. ఆయన ఏకవచనము కాదు, బహువచనము కాదు, అన్నీ ఆయనే. ఆయనకి విభక్తులు లేవు. ఏ విభక్తి అయినా ఒకటే. అందుకే పూర్వ కవులు ఎంత ఆలోచనతో చేస్తారంటే వాళ్ళ కావ్య నిర్మాణం. ఖచ్చితంగా మీకు అవతారికలో
భగవంతుడికి అంకితం ఇస్తే భగవంతుణ్ణి, లేదా ఎవరికి అంకితం ఇస్తే వారిని కీర్తిస్తూ సార్వవిభక్తిక పద్యం ఒకటి రాసేవారు. ముఖ్యంగా భగవంతుడి విషయంలో రాసేవారు. మామూలు వాళ్ళకి అంకితం ఇస్తే షష్ఠ్యంతములు రాస్తారు. కున్ 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 అని ఆ షష్ఠి విభక్తి వచ్చేలా రాస్తారు. వలయీకృత ఫణికిన్ అంటాడు నిరంకుశోపాఖ్యానంలో ఆయన కందుకూరి రుద్రకవి. వలయీకృత ఫణికిన్ అంటే నాగబంధాన్ని ఇక్కడ కంకణంగా ధరించాట, శివుని గురించి చెబుతాడు. వలయీకృత ఫణికిన్ అంటాడు, కొత్త పదాలన్నీ వేస్తాడు. చాలా బాగుంటుంది. నిరంకుశోపాఖ్యానం తెప్పించుకుని చదవండి, మంచి కావ్యం. అందులో కార్తీక మాసంలో శివరాత్రి మహత్యంగాను శివుడు మహత్యంగా చదవలసిన మాట. అలా ఈ కిన్ వాడడం షష్ఠ్యంతం. కానీ భగవంతుడికి అంకితం ఇచ్చిన చోట చాలా చోట సంస్కృతంలో తెలుగులో కూడా సార్వవిభక్తిక పద్యాలు. కృష్ణో రక్షతు మాం చరాచర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాస్త్రస్యతి కాలభీమభుజగో కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే బుద్ధిరఖండితాస్తు మే హే కృష్ణ తుభ్యం నమః అని సార్వవిభక్తిక శ్లోకం అంటారు దీన్ని. కృష్ణో రక్షతు మాం జరాచర గురు, అక్కడ కృష్ణ ప్రథమా విభక్తి, కృష్ణుడు రక్షించును కాక. కృష్ణం నమస్యామ్యహం, కృష్ణుని నేను నమస్కరించున్నాను. కృష్ణేన అమరశత్రవో వినిహతా, కృష్ణుని చేత రాక్షసులు సంహరింపబడ్డారు, చేత వచ్చింది. కృష్ణాయ తుభ్యం నమః, కృష్ణుడా నీ కొరకు నమస్కారం, కృష్ణుని కొరకు నమస్కారం. కృష్ణాత్రస్యతి కాల భీమభుజగో, ఈ జీవితం ఈ కాలం అనేటువంటి భయంకరమైన పావుని బెదిరించాలంటే కృష్ణుడికే సాధ్యం, ఇది కృష్ణుడి వలన భయపడుతుంది. కృష్ణస్య దాసోస్మ్యహం, ఆ శ్రీకృష్ణుడికి నేను దాసుణ్ణి. కృష్ణే బుద్ధిరఖండితాస్తు, నా బుద్ధి అఖండితముగా కృష్ణుని ఎందే ఉండునుగాక. 7 విభక్తులు అయిపోయినాయి. హే కృష్ణ తుభ్యం నమః, ఓ కృష్ణ నీకు నమస్కారం. ఓ ఈ ఓరి ఓసి సంబోధన ఎందు గలవు. ఇది సార్వవిభక్తిక పద్యం. ఎందుకని? ఆయన లింగవచన విభక్తులు లేనివాడని చెప్పడం కోసం కవులు అన్ని విభక్తుల్లోనూ ఆయన పద్యం రాశారు. మరో మనిషి ఎవడికి ఇలా రాయడం సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. అంచేత భగవంతుడు అవ్యయ. ఆ అవ్యయుడైనటువంటి భగవంతుడిని సేవిద్దాం. ఆయన రూపంతో సంబంధం లేదు. ఏ రూపంతో భగవంతుడిని ఆరాధించినా ఆరాధించవచ్చు. అన్ని రూపాలను ఆరాధించే అన్ని రకాల ఆరాధనా విధానాల్ని మనం సమర్థిద్దాం, ఆమోదిద్దాం. హాయిగా సహించడం కాదు, ఆమోదిద్దాం. అందరం సామరస్యంగా భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. భారతీయ తత్వం, హిందూ తత్వం ఇదే కాబట్టి.